హలో అండి, నమస్తే. ఒక టేస్టీ వంటతో మీ ముందుకొచ్చింది మామ్స్ కిచెన్ తెలుగు. అదేంటో తెలుసా? కొరమేను పులుసు. దానికి కావలసిన పదార్థాలు నేను చూపిస్తున్నాను చూడండి. కట్ చేసిన ఒక మీడియం సైజ్ టమోటో, గుప్పెడు వెల్లుల్లి, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి, ఉల్లిపాయ, టమోటా ముక్కలు సపరేట్గా పెట్టుకోవాలి. అవి పోపులో వేస్తామన్నమాట. ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నిటినీ కూడా ఒక గ్రైండర్లోకి తీసుకోవాలి. ఈ మధ్య నేను చేసిన కొరదల చేపల పులుసు సూపర్ హిట్ అయిందండి. 59,000 వ్యూస్కి రీచ్ అవుతోందండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. మరి ఆ పులుసు ఈ పులుసు ఒకటే కదా అని అనుకోవద్దండి. నేను ఈ పులుసులో చిన్న ట్విస్ట్లు చూపిస్తున్నాను, బాగా గమనించండి. ఇప్పుడు ఉల్లిపాయ, టమోటో, వెల్లుల్లి వేసిన మిక్సర్ గ్రైండర్లోనే పసుపు, కారము, ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అలాగే ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా, ఉప్పు సరిపడినంత వేసుకొని చక్కగా మెత్తని పేస్ట్ చేసుకుంటున్నాను. చూసారా అండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేపల కూర చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఇక మెయిన్ పార్ట్కి వచ్చేస్తున్నామండి. కొరమేను చేపల్ని చక్కగా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఉప్పు, పసుపులో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. లోపలున్న పొట్టలో పదార్థాలన్నీ కూడా తీసేయాలి. అవి ఉంటే చేదొస్తాయన్నమాట. నీట్గా క్లీన్ చేసుకున్నాక చింతపండు గుజ్జు చేపలకు తగినంత, నేను ఇక్కడ 1 కిలో కొరమేను చేపలు తీసుకుంటున్నాను. దానికి తగినంత అంటే దాదాపు 200 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని గుజ్జుని తీసుకొని ఆ చింతపండు పులుసుని ఈ చేపల్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త ఉప్పు కూడా యాడ్ చేసి చేపల్ని బాగా చింతపండు పులుసులో నాననివ్వాలి. ఎంతసేపు అంటే దాదాపు 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా చేస్తే చేప ముక్కల్లో ఉప్పు, పులుపు బాగా పట్టుకుంటాయన్నమాట. తింటే భలే రుచిగా ఉంటాయి. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇక నెక్స్ట్ స్టెప్ పోపు వేయడమే. నీట్గా స్టవ్ వెలిగించుకొని పెద్ద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక తగినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. చేపల కూర కదా అని మనం ఎక్కువగా నూనె వేయాల్సిన అవసరం లేదు. దాదాపు నేను ఇక్కడ ఒక 3 గరిటెల నూనెను వేడి చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 స్పూను ఉద్దిపప్పు ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మీరు గమనించారా అండి, నేను కొరదల పులుసులో జీలకర్ర అస్సలు వేయలేదు. ఈ పులుసులో జీలకర్ర వేస్తున్నాను. అంటే ఇది నా దృష్టిలో ఒక తెలంగాణ స్టైల్ ట్విస్ట్ అన్నమాట. జనరల్గా రాయలసీమ రీజియన్లో చేపల పులుసు అంటే ఎక్కువ పులుపు తగులుతూ ఉంటుంది. చింతపండు పులుసు, మెంతులు, ఆవాల పొడి ఇలాంటి వాటితోనే తయారు చేసుకుంటాం. జీలకర్ర అస్సలు వేయం. కానీ తెలంగాణ వాళ్ళు జీలకర్ర వేస్తారండి. ఈసారి నేను ఈ కొరమేను పులుసులో జీలకర్ర వేస్తున్నాను, గమనించండి. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా వేగనివ్వాలి. 1 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగనివ్వాలండి, లేకపోతే పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండర్లో పేస్ట్ చేసిన టమోటో, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ని యాడ్ చేయాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో. నూనె అంతా పైకి తేలే వరకు బాగా వేగనివ్వాలి. అప్పుడే పచ్చి వాసన పోతుంది. పచ్చి వాసన అంతా పోయాక చింతపండు పులుసులో నానబెట్టిన చేప ముక్కల్ని సపరేట్ చేసి చింతపండు పులుసును మాత్రమే టొమాటో పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మన దగ్గర ఉన్న 2 టమోటా ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఉడికి తినేటప్పుడు రుచిగా ఉంటాయి. ఆ తర్వాత చింతపండు పులుసుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. బాగా తెర్లుతున్నప్పుడు చేప ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ వారానికి 2 సార్లైనా చేపలు తింటే చాలా మంచిదండి. చాలా ఆరోగ్యం కూడా.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గుండెకి చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేపలు తెచ్చుకొని వారానికి 2 సార్లైనా చేపల పులుసు చేసుకొని తినండి. హెల్తీగా ఉండే ఈ ఫిష్ని మర్చిపోవద్దండి. ఇవి చేప గుడ్లండి, ఫిష్ ఎగ్స్. ఇవి లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కూర తెళ్ళుతున్నప్పుడు 1 స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. వీటి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఫైనల్గా ఇప్పుడు నేను 5 పచ్చిమిర్చిని స్లిట్స్గా కట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ నేను కొరదల పులుసులో వేయలేదండి, గమనించండి. ఈ కొరమేను పులుసులో తెలంగాణ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి జీలకర్ర పౌడర్, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఫైనల్గా ఫిష్ ఎగ్స్ను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇక ఎక్కువ గరిటెతో కలపకుండా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో బాగా ఉడికాక కూర బాగా దగ్గర పడుతోంది అన్నప్పుడు సిమ్లో పెట్టి ఇంకొక 10 నిమిషాలు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. కూర బాగా చిక్కబడింది అని ఎలా తెలుస్తుందంటే నూనె బాగా పైకి తేలి కూరంతా రెడ్ కలర్లో వస్తుందండి. దాన్ని బట్టి మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా అండి, కొరమేను పులుసు ఎంత ఈజీగా అయిపోయిందో. చేపల కూర అంటే చాలామంది భయపడతారండి. అవి క్లీన్ చేయడం ఒక్కటే టైం టేకింగ్ ప్రాసెస్. కుకింగ్ వెరీ ఈజీ అండి. ఒక్కసారి మీరు చేసి చూడండి, నేను చెప్పిన విధంగా మీరే చెప్తారు చేపల పులుసు ఇంత ఈజీగా క్విక్గా చేసుకోవచ్చా అని. నాకైతే నోరూరిపోతోందండి. ఇంకెందుకు ఆలస్యం, హ్యాపీగా వేడివేడి అన్నంలో నేను ఇప్పుడు కొరమేను పులుసు వేసుకొని రుచి చూడబోతున్నాను. అన్నంలోనే కాదండి, రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు. తయారు చేసుకున్న రోజు కన్నా మరుసటి రోజుకి ఇంకా రుచి ఎక్కువగా ఉంటుందండి. నేనైతే ఇప్పుడు వేడి అన్నంలో రుచి చూసేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది. ఉప్పు, కారం, పులుపు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. జీలకర్ర, పచ్చిమిర్చి వాసన వస్తూ చాలా బాగుందండి. జీలకర్ర వల్ల ఆ పులుసు టేస్ట్ ఇంకా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. తెలంగాణ స్టైల్ కొరమేను పులుసు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మామ్స్ కిచెన్ తెలుగు. బాయ్ బాయ్.